అమిత్ షా జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమావేశమయ్యారు. అమిత్ షా నివాసానికి జేపీ నడ్డా, పవన్, చంద్రబాబు వెళ్లారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నారు. పొత్తులు, సీట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలోనే పవన్, చంద్రబాబు బస చేయబోతున్నారు. రేపు కూడా బీజేపీ పెద్దలతో చర్చలు జరపనున్నారు. పూర్తి సమస్యలు మా కరెస్పాండెంట్ రాజు, ఇంకా రేపు కూడా ఢిల్లీలోనే ఉంటారని చెప్తున్నారు. అంటే ఏమన్నా చర్చలకు సంబంధించి, పొత్తులకు సంబంధించి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? రైట్ సతీష్, మొత్తం మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పొత్తులకు సంబంధించినటువంటి అంశం పట్ల బీజేపీతో సుదీర్ఘమైనటువంటి చర్చను కొనసాగించేందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇప్పటికే వాళ్ళు అమిత్ షాతో కలిశారు. అలాగే ఈ భేటీలో జేపీ నడ్డా కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు బీజేపీ అగ్రనేతలతో కలిసిన తర్వాత సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశాల పట్ల నిర్ణయం కొనుక్కొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ఏపీ చీఫ్ గా ఉన్నటువంటి పురంధేశ్వరి 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చర్చ కావచ్చు, అంతేకాకుండా 25 పార్లమెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆశావాహన జాబితాతో ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. ఒకసారి ఇవాళ ఒకసారి అక్కడ ఉన్నటువంటి నేతలతో భేటీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజు. మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు ఆల్రెడీ ఢిల్లీలోనే ఉన్నారు, మొత్తం 3 పార్టీల నేతలు. సో ఏం జరిగే అవకాశం ఉంది? రేపు కూడా చర్చలు అంటున్నారు. ఎప్పుడు క్లారిటీకి సంబంధించి వచ్చే అవకాశం ఉంది? సతీష్, ఇప్పటికే ఢిల్లీ చేరినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా అమిత్ షా నివాసానికి అయితే చేరుకోవడం జరిగింది. అమిత్ షా నివాసంలో చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా కలిసి నడ్డాతోటి, అంటే ఇప్పటికే నడ్డా కూడా అమిత్ షా నివాసానికి చేరుకోవడం తోటి అది ఇరువురు కూడా అక్కడ అమిత్ షా తోటి నడ్డాతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి సీట్ల సర్దుబాటు విషయంలో అంటే వారు ఇప్పటికే 13 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలంటూ కూడా బీజేపీ అధిష్టానం కోరుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి 9 అసెంబ్లీ స్థానాలు మరియు 5 పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకైతే జనసేన పార్టీ మరియు టీడీపీ అధ్యక్షులు ఇరువురు కూడా ఒప్పుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి 3 పార్టీల అధ్యక్షులు, అంటే అటు పురంధేశ్వరి, ఇటు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా అక్కడే ఉండి ఈ యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సానుకూల భావత్వం ఏదైతే ఉందో మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ గెలుపు ఓటములకు సంబంధించి ఏ స్థానాలు అయితే కంపల్సరిగా బీజేపీ గెలుస్తుందనే ఆలోచన ఉందో ఆ స్థానాల వరకు మనం లెక్కగట్టి వచ్చామన్న విధంగా అమిత్ షాని ఒప్పించే విధంగా కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ నెల రేపు 13వ తారీఖున ఎట్టి పరిస్థితులు కూడా ఎలక్షన్ కూడా అమలులోకి వచ్చేటువంటి అవకాశం ఉండటంతో ఈ లోపే ఎలక్షన్ కి సంబంధించి కూడా ప్రకటన అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి చూస్తున్న తరుణంలో
ఈ రోజు లేక రేపు ఉదయం కల్లా ఒక పార్టీ అంటే 3 పార్టీలు కలిసి ఒక ప్రకటన అయితే చేస్తారనైతే విశ్వసనీయ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి డేటాని బీజేపీ అధిష్టానం తెప్పించుకున్నటువంటి పరిస్థితి. వారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సానుకూల భావన, ఏ సీట్లలో పోటీ చేస్తే గెలుస్తాం అనే అంశాలు కూడా వారి దగ్గర పూర్తి వివరాలతో ఉండడంతో అతి త్వరలోనే అంటే కొన్ని గంటల వ్యవధిలోనే ఈ యొక్క సమావేశాలు కానివ్వండి, రేపు మధ్యాహ్నం కల్లా పూర్తిగా జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కలిసి ముందుకు వెళ్తాయా లేదా అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి కొద్దిసేపటి వరకు కూడా ఈ యొక్క భేటీ కొనసాగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.